జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో తీరని లోటు అని ఆయన మృతి పట్ల అందరూ కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం, అది మాగంటి గోపీనాథ్ ఇంటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడే ఏఐజీ ఆసుపత్రి నుంచి ఆయన పార్థివ దేహాన్ని తన ఇంటికి తరలిస్తున్నారు. మాదాపూర్లో ఆయన నివసిస్తారు. మాదాపూర్ నివాసానికి తరలిస్తున్నారు. సో కాసేపటి కిందే అందరూ అక్కడికి చేరుకున్నారు, ఆసుపత్రికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో నేరుగా మాదాపూర్లో ఆయన నివాసం ఉంటున్నటువంటి దగ్గరికి, ఆయన నివాసానికి తరలిస్తున్నారు. కొద్దిసేపట్లో అక్కడికి పార్థివ దేహం చేరుకోబోతోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో శోక సప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటుగా అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అంటున్నారు. అందరికీ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. కాసేపటి కింద మనం చూసాం లైవ్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా మాట్లాడారు. ఆయన 40 ఏళ్లుగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది అంటూ ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు లైన్లో ఉన్నారు. బాలరాజు గారు, చాలా తీవ్రమైనటువంటి విషాదం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కోల్పోవడం చాలా తీవ్రమైనటువంటి విషాదం. ఆయనతో మీకున్నటువంటి పరిచయం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆయనతో మీకు ఉన్నటువంటి కొన్ని ఏమైనా సంఘటనలు కావచ్చు, ఎట్లా గుర్తు చేసుకుంటారు? మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి అలా మనకు దూరమైనటువంటి మాగంటి గోపీనాథ్ ఇక లేరనే వార్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీలో వారుకున్న అభిమానులు సుదీర్ఘకాలం 30-40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి పేద బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పనిచేసినటువంటి మాగంటి ఇక లేరనే వార్త ఇలా చేదు నిజంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు మాగంటి గారు ఏఏజీ హాస్పిటల్లో చేరగానే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా డల్లాస్ పర్యటనలో ఉన్నటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిత్యం హాస్పిటల్ డాక్టర్లతోటి మాట్లాడుతూ మరి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏఏజీ హాస్పిటల్లో ఉండి నిత్యం హెల్త్ బులెటిన్ విషయంలో కావచ్చు, డాక్టర్లు ఇచ్చేటువంటి సమాచార విషయంలో నిత్యం ప్రజలకు, అదేవిధంగా వారి అభిమానులకు చేరవేస్తూ మెరుగైన వైద్యం అందించాలని కోరినప్పటికీ మరి ఇక లేరు, మాగంటి గోపీనాథ్ ఇక లేరు అనేటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నమ్మలేని నిజంగా అనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వారు సుదీర్ఘకాలం 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి అనేక రాజకీయాల్లో పార్టీలలో పనిచేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాతకి కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ అధ్యక్షుడిగా మరి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో అనుభవమైనటువంటి అతను పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా పాత్ర వహించినారు. సౌమ్యుడిగా ఉంటూ, అందరినీ కల్పగోలుగా ఉంటూ మరి ఇక మాగంటి ఇక లేరనే వార్త మాత్రం ఇలా బీఆర్ఎస్ శ్రేణుల్ని కలిసివేస్తా ఉంది. ఇప్పుడే మా అధినేత కేసీఆర్ బాలరాజు గారు, మీరు పార్టీలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఆ సమయంలో కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులుగా, కార్యకర్తలు ఉన్న సమయంలో కావచ్చు, ఎక్కడైనా పార్టీ వేదికలపైన కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు ఎట్లా ఉండే, మీతో పాటు ఎట్లా ఉండేవాళ్ళు, ఎటువంటి ఇష్యూస్ జనరల్గా డిస్కషన్కి వచ్చేవి? ఇప్పుడు కూడా తన తపన హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మేయర్ గా ఎన్నికైన తర్వాత కావచ్చు, రెండోసారి మళ్ళీ ఎలక్షన్స్, రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ మేయర్ పీఠం మీద బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టాలనేటువంటి తపన ఎప్పుడు కూడా తపన పడితేవారు. ఇప్పుడు కూడా తన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి కార్యకర్తల కోసం, తన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి పేదల కోసం, తన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు నిత్యం పరితపించేవారు. అదేవిధంగా కేటీఆర్ గారి ఆదేశాలు కావచ్చు, కేసీఆర్ గారి ఆదేశాలని చూసా తప్పకుండా పాటిస్తూ పార్టీ నిర్మాణంలో తన పాత్ర చాలా క్రియాశీలకమైనది. ఆ క్రమంలోనే ఈ రోజు ఒకవైపు హైదరాబాద్ లో, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికారం కోల్పోవడం, రేపు జరగబోయే ఎలక్షన్స్ లో తన యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. కానీ ఈ రోజు వారిని కోల్పోవడం చాలా నన్ను వ్యక్తిగతంగా, నాకు, పార్టీ శ్రేణులకు తీవ్ర కలిసివేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ వారి కుటుంబ సభ్యులకు మరి బీఆర్ఎస్ పార్టీ, మా అధినేత కేసీఆర్ గారు, మా పార్టీ కేటీఆర్ గారు అండగా ఉంటారు. అదేవిధంగా మా కార్యకర్తలు, అదేవిధంగా మా పార్టీ అంతా అండగా ఉంటుంది. వారందరూ కూడా ఈ బాధాస్త సమయంలో ఆ కుటుంబం అంతా కూడా చాలా గుండె ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వారికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నేను సానుభూతి వ్యక్తం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు. సో ఆయన మరణం పట్ల
అందరూ కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు లైన్లో. వాసుదేవరెడ్డి గారు నమస్తే. వాసుదేవరెడ్డి గారు, చాలా పెను విషాదం, ఎమ్మెల్యే గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు డెఫినెట్గా. సో మీకు ఉన్నటువంటి పరిచయం ఎట్లా గుర్తు చేసుకుంటారు? ఆయనతో జరిగినటువంటి మీకు ఏమైనా సంఘటనలు కానీ ఏమైనా వారితో ఉన్నటువంటి అనుబంధం కానీ ఎట్లా గుర్తు చేసుకుంటారు? మహేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఉదయమే లేవంగానే మెసేజ్ సెల్లులో చూసుకుంటే పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు 5:55 45 మృతి చెందినట్టు ఏఐజీ ఆసుపత్రి ప్రకటించినట్టు చూడంగానే నిజంగా కూడా ఒక దిగ్భ్రాంతికి లోనైనామండి. ఎందుకంటే వారు మొన్న 5వ తారీఖు నాడు వారికి గుండెపోటు వస్తే సరే ఏదో కోలుకుంటారు కదా, తప్పకుండా కోలుకుంటారు, ఏఐజీ ఆసుపత్రిలో ఉన్నారు అనే ఒక ఆశ మాకు మాత్రం ఉండే. కానీ ఇవాళ ఉదయమే ఈ యొక్క వార్త విన్నాక నిజంగా కూడా ఒక బాధాకరము. ముఖ్యంగా పార్టీకి ఒక హైదరాబాద్ నగరంలో తీవ్రని లోటు అండి. ఎందుకంటే వారు చాలా యాక్టివ్, మొదటి నుంచి వెళ్ళి కూడా రాజకీయాలలో చాలా కష్టపడి ఎదిగిన నైజం వారిది. నాకు ప్రత్యేకంగా ఏంటి అంటే హైదరాబాద్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నేను పనిచేసిన సందర్భంలో కూడా వారితో కలిసి తిరిగిన సందర్భం ఉంది. సో కాబట్టి వారు ఒక సౌమ్యుడు, మంచి రాజకీయాల్లో అన్ని కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తి. సో ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించుకున్నారు. ఇక్కడ జూబ్లీకి ఎమ్మెల్యేగా దాదాపుగా 3 సార్లు వారు ఉండడం వల్లనే, అందుబాటులో ఉండడం వల్లనే ప్రజలు 3 సార్లు గెలిపించారు వారిని. ఎందరో రాజకీయ నాయకులు వారిపైన పోటీ చేసినా కూడా సో వారి యొక్క రాజకీయ నాయకుడిగా తనదైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే వారికి ప్రత్యేకమైన అభిమానం అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు, వారి నాయకత్వంలో పనిచేయడం మాకు ఎంతో అదృష్టం అని చెప్పి చాలా సందర్భాల్లో భవన్ లో కలుసుకున్నప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. వారు లేకుంటే తెలంగాణ రాకపోయేది, ఇంత అభివృద్ధి జరగపోయేదని ఒక ఆలోచన కూడా వారు ఆనాడు ఉన్న సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో షేర్ చేసిన సందర్భం కూడా ఉంది. ఒకటి రాయేష్ గారు, ఒకటైతే వాస్తవం చెప్పాల్సింది ఈ సందర్భంగా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే ఒక భావన కొంతమంది జనాల్లో, ప్రజల్లో ఉంటది. కానీ వాస్తవంగా దగ్గరగా చూస్తే ఒక రాజకీయ నాయకుడు ఎంత ఒత్తిడికి లోనవుతాడు, ఎంత ప్రజల మధ్యలో ఉండుకుంటా ప్రజా సమస్యలు తీర్చడమే కాకుండా వారికి అనుచరుడుగా ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఆ నియోజకవర్గాలలో ఉంటారో వారికి ఏదైనా అయినప్పుడు ఎంత బాధ ఉంటుందో అనేది నేను గోపీనాథ్ గారిలో చూశానండి చాలా సందర్భాలలో. ఎందుకంటే వారు రాజకీయ నాయకుడిగా ఉండడమే కాకుండా ఒక మానవత్వంతో ఏదైనా ఒక కార్యకర్తకి ఏదైనా జరిగితే డెఫినెట్ గా వారి దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు చూడడమే కాకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంటది. అది ఈ మధ్యలో మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గారిలో చోటు చేసుకున్నది అనేది మనం వార్తల్లో కూడా చూసినాం. అది వాస్తవం కూడా. మరి నియోజకవర్గంలో వారి అనుచరుడు సర్దార్ అనే వ్యక్తి ఎట్లా చనిపోయిండు, దానికి ఆ చనిపోయిన సందర్భంగా వీరి యొక్క ఆవేదనను, వీరి యొక్క బాధను వ్యక్తం చేశారు. దాంతో పాటే కొంత గుండెపోటు వచ్చిందనేది కూడా అది వాస్తవం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పిండు. అంటే ఒక రాజకీయ నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండడమే కాకుండా కార్యకర్తలను కూడా కాపాడుకోవడం, ఇక్కడ వారికి నిత్యం వేరే వ్యాపకాలు ఉన్నాయండి. వాస్తవంగా వారు పర్సనల్ లైఫ్ కు త్యాగం చేయాల్సిన వ్యక్తి ఏ రాజకీయ నాయకుడైనా, నాట్ ఓన్లీ మాగంటి గోపీనాథే కాదు, ఎవరైనా. సో అది దాంట్లో గోపీనాథ్ గారు ఇంకెక్కువగా, ఎందుకంటే వారు నిత్యం ప్రజా జీవితంలో వారి జీవితం సరే టీడీపీ నుంచి మొదలైనా కూడా మళ్ళీ కేసీఆర్ తోటి, టీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్న అనుబంధం, వారు ఇట్లా తిరగడము. కాబట్టి వారు లేననే నిజంగా ఇది నమ్మలేకపోతా ఉన్నాం. వారి యొక్క మరణం తీవ్ర బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. మేము కూడా, ఎందుకంటే వారికి ఉన్న అనుబంధం కాబట్టి మంచి సౌముడు లేడనే ఒక నిజాన్ని నిజంగా నమ్మలేకపోతున్నాం రాయేష్ గారు. రైట్, థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు. మాగంటి గోపీనాథ్ ఇక లేరు అనే వార్త జీర్ణించుకోవడం కష్టమవుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంకా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని, ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా ఆయన పేరు సంపాదించుకున్నారని గుర్తు చేసుకుంటారు అందరూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ
హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తన ప్రస్థానాన్ని కొనసాగించారంటూ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వారితో ఉన్నటువంటి ఆయన అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలు, బీఆర్ఎస్ పార్టీలోకి అనేక రాజకీయ మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి, హైదరాబాద్ అధ్యక్షుడిగా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పటి నుంచి పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, అనేక కార్యక్రమాలు ఎట్లా తీసుకోవాలంటూ అందరితో ఎప్పటికప్పుడు చర్చించేవారని, ఆ స్థాయిలో ఫలితాలు కూడా రాబట్టడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారంటూ బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ అందించిన సేవల్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ కాసేపటి కింద కాసేపట్లో మాదాపూర్లోని ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహం చేరుకోబోతుంది. ఏఐజీ ఆసుపత్రి నుంచి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో ఆయన మృతదేహాన్ని తరలించారు. కొద్దిసేపట్లో ఆయన నివాసానికి ఆయన భౌతికాయాన్ని చేర్చబోతున్నారు.